వంగవీటి మోహనరంగ 77వ జయంతి వేడుకలు రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీను, పాయక్రోపేట కాపునాడు రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు నాగార్జున, అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, దగ్గుపల్లి సాయి బాబాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక్క కాపులకే నాయకులు కాదని, బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డ నాయకులు అని ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉంటామని తెలిపారు. జయంతి సందర్భంగా పాయకరేపేటలో జగతా శ్రీను గారు ఆధ్వర్యంలో, గొంతున అనిల్, నాగార్జున ఆధ్వర్యంలో ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా కాలేజీలో చదువుకున్న పిల్లలకి మ్యాథ్స్లో టాపర్గా వచ్చిన ఇద్దరు పిల్లలకి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. సత్కరించి వాళ్ళకి మెమోటోలు ఇవ్వడం జరిగింది జ్ఞాపకంగా. అదేవిధంగా పేదవాళ్ళందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా వంగవీటి మోహనరంగ తోటి కలిసి పనిచేసే అవకాశం మరి నాకు ఆ రోజు కలిగింది. ఆయన ప్రతిపాటు వచ్చినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేసినప్పుడు అంతా కూడా ప్రతిపాటు వెళ్తే, ప్రతిపాటులో అభిమానులందరూ కూడా జీపు స్టార్ట్ చేయకుండా మోసుకొని పోయి స్థాయిలో ఆయన వేళ ఆ మీటింగ్ రావడం జరిగింది. ఇంజిన్ స్టార్ట్ చేయకుండా మోసుకునే వెళ్ళిపోయారు జీపుని. అంటే అంత విధంగా ఆయన అభిమానులు ఉన్నారు. అదేవిధంగా ఆయన అరెస్ట్ చేస్తే మరి కాపునాడు ఆధ్వర్యంలో విజయవాడలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పాయకరేపేట నుంచి ఆ రోజుల్లో మా చిన్నతనంలో 3 బస్సులు వేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా జరిగింది. మరి ఈ విధంగా రంగా గారితో మాకు చూసే అవకాశం కలిగించి ఇప్పుడు జనరేషన్లోని. అదే కాకుండా రంగా గారు చనిపోయినప్పుడు 3 ప్రాంతాల్లో అల్లర్లు జరిగాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో సుధీర్ కుమార్ గారు, అలాగే విజయవాడలో రంగా గారి అభిమానుల మీద, పాయకరేపేటలో మా మీద కేసులు పెట్టి అన్సారీ కమిషన్ కూడా దాని మీద ఒక కమిషన్ కూడా వేయడం జరిగింది ఆ వేళ అల్లర్ల గురించి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కేసులన్నీ కూడా కొట్టివేయడం జరిగింది. మరి ఈ వేళ రంగా గారు చనిపోయినా సరే వాడలో విగ్రహాలు పెట్టి ఆయన అభిమానులు వాళ్ళకున్న ఆయన మీద ఉన్న అభిమానం మీద ఏ విధంగా ఏంటంటే భారతదేశంలో ఒక సామాన్య మానవుడికి, అంటే ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తికి ఈ విధంగా ఒక ప్రాంతంలో అభిమానులు ఉండడం భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదని ఘంటాపథంగా చెప్పగలం. మరి ఏంటో ఒక ప్రాంతీయ నాయకుడిగా చెప్పాలి అతన్ని. మరి అతను ఎన్నో మరి అహింస సిద్ధాంతాలతో అమర నిరాహార దీక్ష చేస్తే మరి అతి దారుణంగా కిరాతకులు మరి ఆయన అంతమొందించడం జరిగింది. కాబట్టి ఆయన ఆత్మశాంతి కలగాలని ఈ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా కృషి చేయాలి. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా విశాఖపట్నం జిల్లా మొత్తం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే పాయకరేపేట నియోజకవర్గంలో రంగా విగ్రహాలు అత్యధికంగా ఉన్న 9 విగ్రహాలు ఇప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది మన నియోజకవర్గంలో. ఈ విధంగా ఎక్కడా కూడా ఈ విశాఖపట్నం జిల్లాలో ఏ నియోజకవర్గం లేదు. దానికి రంగా అభిమానులే స్ఫూర్తి.